సంఘం వాళ్ళు ఉంటారో అంత చిన్న వాళ్ళు ఉంటారు, భూములు ఉన్నాయి, భూములు లేని వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి గతంలో పేరుకు వాళ్ళని సంపాదించుడు ఇంకా కొందరు అన్నట్టు అయిపోయింది. దాన్ని అన్ని పక్కన పెట్టి అధికారులుండి, నేను ఇప్పటికి కూడా అధికారులకు అడుగుతా ఉన్నాను, చెప్తా ఉన్నాను, 1 కిలోకు 220-30 కంటే ఎక్కువ రావద్దు, 300 వస్తే చిన్నగా ఉన్నట్టే, 220 చేపలు రావాలి. దాని ఆ విధంగా మీరు గవర్నమెంట్ నామ్స్ ఏమున్నాయో అది వేయండి. అవసరమైతే ఇంకో 10-15-20% అవసరమైతే ఇంక మళ్ళీ వేసుకోవడం ఛాన్స్ ఉన్నది. కాబట్టి ఒకటే అధికారులకు, ఫిషర్ డిపార్ట్మెంట్లకు, ఎండిఓలకు, ఇంకా వేరే అధికారులకు కూడా వేసేటప్పుడు 1 కిలో దాంతో వేయకుండా ఒక గంపలు ఒక 4 కిలోలు వస్తే ఆ 4 కిలోల గంపతోని 10 మంది వేసినా 4 వేసినా 4 కిలోల గంపతో ఎన్ని గంపలు వేస్తున్నాం, ఎన్ని 4 కిలోలు అయితే ఆ విధంగా వేస్తే బాగుంటుంది. తర్వాత ఏం ప్రాబ్లం అంటే చిన్నోళ్ళు మన లెక్క ప్రకారం కిలో వేస్తే 200 కిలోలు కావాలి, 200 చేపలు వేస్తే 200 కిలోలు అవుతాయి. అటువంటిది మనం ఏదో 2 పైసలు మిగిలించుకుందామని తక్కేసే వరకు వాళ్ళు సఫర్ అవుతారు పాపం. కాబట్టి తప్పనిసరిగా నిర్లక్ష్యం చేయొద్దు. కలెక్టర్ గారు చెప్తున్నారు, మేము చెప్తా ఉన్నాం. ఎక్కడన్నా తక్కువ వేసి మీ నిర్లక్ష్యంతోనే ఆ గంగపుత్రి సంఘం వల్ల సఫర్ అయితే, ఇబ్బంది పడితే మీ మీద యాక్షన్ తీసుకుంటాం.